అత్యున్నతమాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నామండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి, సజీవుడు మన దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ఇక్కడ సమయం అంతా కూడా మనల్ని ప్రభు కాచి కాపాడి ఈ దిన మనకు బహుమానముగా ఇచ్చినాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. సంఖ్యాకాండంలో నుంచి 6వ అధ్యాయము 26వ వచనం. సంఖ్యాకాండములో నుంచి 6వ అధ్యాయము 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు కదండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయును. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎంత మంచి వాగ్దానం అండి. దేవుని యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేస్తానంటున్నాడు దేవుడు. ఈ మాట 6వ అధ్యాయంలో దేవుడు చూడండి, మోషేని పిలిచి అహరోను అతని కుమారులకి ఈ మాటలు చెప్పు, నువ్వు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలాగ దీవించాలనో వాళ్ళకు చెప్పు అని చెప్పి మోషే ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలను దీవించవలసినటువంటి విధము ఇది అని చెప్పి మోషే అహరోను అతని కుమారులతో చెప్తున్నటువంటి మాటలు ఈ యొక్క 6వ అధ్యాయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేస్తాను అంటున్నాడు కదా దేవుడి. రోజు దేవుని యొక్క సన్నిధి వెలుగుమయంతో ఉంటుంది అనమాట. దేవుని యొక్క కాంతి అది దేశానికి కాంతిని వెలుగునిచ్చేటువంటి కాంతి అనగా ఏంటి చెప్పండి? కాంతి. కాంతి అనగా వెలుగు, ప్రకాశమైనటువంటి వెలుగు కదా కాంతి. ఆ కాంతి దేవుని యొక్క సన్నిధే వెలుగుతో, మరి భయంకరమైన వెలుగుతో ఉంటుంది అనమాట. అది దేవుని యొక్క సన్నిధిలో ఆయన నా సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేస్తాను అంటుండే కదా. ఈరోజు ఎంతమంది చూడండి చీకటిలో అనేటువంటి సమస్యలో ఉన్నారో, చీకటిలో ప్రజలకి దేవుడు ఆయన యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేస్తాను అంటున్నాడు అనమాట. చీకటిలో నడుచుకున్న ప్రజలకి, చీకటిలో నడుస్తున్నటువంటి ప్రజలకి ఈరోజు నా సన్నిధి కాంతిని ఉదయింపజేసి వారికి నేను సమాధానం కలుగజేయబోతున్నాను. అవును కదా. ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు ఎంతోమంది చీకటి అనేటువంటి మరి ఆ సమస్యలో ఉన్నారో దేవుడు ఈరోజు తన సన్నిధి కాంతిని ఉదయింపజేయబోతున్నాడు. తన సన్నిధి కాంతి లేక ప్రజలు చీకటిలో నశించిపోతున్నారు జనాలు కదా. ఈరోజు ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తానంటున్నాడు దేవుడు. ఈ లోకపు కాంతులన్నీ కూడా చూడండి మనకు సమాధానం కలుగజేయవు, మన సమస్యల నుంచి విడిపించలేవు, మన ఇరుకు ఇబ్బందుల్లో నుంచి విడిపించలేవు, కుటుంబంలో సమాధానం కలుగజేయవు. కానీ ఆయన యొక్క సన్నిధిలో నుంచి వచ్చేటువంటి కాంతి ఎప్పుడైతే మనకు ముందుగా నడుస్తుందో, మన కుటుంబానికి వస్తుందో, అప్పుడు మనకు సమాధానం కలుగుతుంది అనమాట. పరలోకంలోను భూలోకంలోను మనకు సమాధానం కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధి కాంతిని ఈరోజు మన పట్ల మనకి ముందుగా ఉదయింపజేస్తానంటున్నాడు దేవుడు. ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేస్తే చీకటిలో నుంచి మనము వెలుగులకి రావడానికి మనకి ఒక అవకాశం వస్తుంది అనమాట. దేవుడు ఎప్పుడైతే మనం పట్టించుకోకుండా ఉంటే మనం ఇంకా నశించి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసి ఈరోజు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ముందుకి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో నడవలేక ఆ చీకట్లో నుంచి ముందుకు రాలేక ఉండరేమో, దేవుడు ఈరోజు తన యొక్క సన్నిధి కాంతిని ఉదయింపజేసి దేవుడిని ముందుకు నడిపించబోతున్నాడు విశ్వాసంలోనికి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అన్ని విధాలుగా దేవుడు మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ఆయన సన్నిధి కాంతి మనకు వెలుగుగా ముందు వచ్చిందంటే మనం నడవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఈరోజు మనం చీకట్లో ఉన్నాం, ముందుకు పోలేకపోతున్నాం. ఆ చీకటి బ్రతికలే మనం అక్కడే కూర్చొని చీకటి బ్రతుకుల్లో మనం ఉన్నాం. మనల్ని దేవుడు ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేస్తానంటుండే. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈరోజు చీకట్లో ఉన్నాయో వాళ్ళ కుటుంబాల్లో దేవుడు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి, సమాధానం కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కదా, ఈరోజు ఆయన సన్నిధి కాంతి మన కుటుంబాల్లో ఉదయింపజేసి దేవుడు సమాధానం కలుగజేయబోతున్నాడు. పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా చూడండి అరణ్యంలో వస్తున్నప్పుడు రాత్రికాల సమయంలో పగలు మేఘస్తంభములు రాత్రి అగ్నిస్తంభముల నుండి తన సన్నిధి కాంతిని ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిపిస్తున్నట్లు కలుగు చేసి కుదింపజేసి ఇశ్రాయేలు ప్రజలను కొన్ని లక్షల జనాలను నడిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం కదా. ఎస్, ఆయన సన్నిధి కాంతి లేకపోతే ప్రజలు వాళ్ళు నడవలేరు, అరణ్యంలో నడవలేరు అనమాట. అరణ్యంలో మరి ఇరుకులు ఇబ్బందుల్లో ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసి ఆయన ప్రజల్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోబు గ్రంథంలో 11-17 కూడా చూడండి, యోబుకు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు తన స్నేహితులు ఇప్పుడు నయమాతీయుడైనటువంటి జోఫరో ఏం ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, యోబుతో చెప్తున్నాడు, నువ్వు పాపం చేయకుండా ఉంటే నీకెందుకు వస్తాయి ఈ పరిస్థితులు? నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే నీకెందుకు వస్తాయా ఈ యొక్క పరిస్థితులు? ఎందుకు వస్తాయి? నీ కుటుంబం ఎందుకు ఈ యొక్క దిగజారిన స్థితిలో వెళ్ళిపోయింది? ఎందుకు నీకు ఇలాంటి శిక్ష? ఎందుకు నీకు? నువ్వు పాపంలో ఉన్నావని చూడండి 11వ అధ్యాయంలో 17వ వచనంలో మాట్లాడతాడనమాట. ఎప్పుడైతే నువ్వు నీ పాపం నీ చేతిలో ఉన్నట్టు నువ్వు దాన్ని చూసి విడిచిన ఎడల, నీ గుడారంలోని దుర్మార్గుని కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నువ్వు నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు అంటూ అతడు మాట్లాడటం చూస్తున్నమాట యోబుతో. అప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తావో, దేవుని ఎదుట నీతి న్యాయంగా నడుచుకుంటావో, అప్పుడు నువ్వంట చూడండి, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మధ్యాహ్నం ఎండ ఎలాగ ఉంటుందండి? గొప్ప వెలుగుతూ ఉంటుంది అనమాట. గొప్ప సెగ వెలుతురు, ఎక్కడ చీకటి అగుపడదు. మధ్యాహ్న సమయంలో ఉన్నటువంటి ఆ తేజస్సు కంటే అధికముగా నువ్వు ప్రకాశిస్తూ, అధికముగా నువ్వు సంతోషిస్తూ, అధికముగా నువ్వు సంతోషంగా ఉండేవాడివి. చీకటి కమ్మిన అది నీకు అది అరుణోదయం వలె కాంతిగా నుండును అంటున్నాడు అనమాట. ఒకవేళ చీకటి వచ్చినా కూడా దేవుని యొక్క కాంతి నీకు ఉండడం ద్వారా నీకు అది చీకటిగా కనబడదు. అరుణోదయంగా చీకటి ఉన్నా కానీ అరుణోదయం వలె కాంతిగా ఉంటది. ఇప్పుడు దేవుని ఎదుట నువ్వు పాపం చేసినవేమో, అందుకే నీకు శ్రమలు అంట యోబుని వాళ్ళు మాట్లాడడం చూస్తున్నారు అనమాట. యోబు మరి చాలా బాధపడుతున్నాడు. స్నేహితులేలాగా నిందిస్తున్నారు నన్ను అంటే దేవుని కాడ ఆయన బతిమాలు కొంచున్నాడు. యోబు పరిస్థితి అలాగుందనమాట. కాబట్టి ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసి యోబు జీవితంలో కూడా ఆయన పోయినదంతా కూడా తిరిగి ఆ చీకటిలో నుంచి ఆయన సన్నిధి కాంతిని ఉదయింపజేసి మరలా రెండంతలు కూడా యోబుకి ఇవ్వడం మనం చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దావీదు మహారాజు కూడా ఆయన ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 4:6 చూడండి. కీర్తన గ్రంథం 4:6 చూడండి ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు, ఎంతో మంది మాకు దేవుడు ఏం మేలు చేసినాడు? ఎవరున్నారు మాకు మేలు చేసేవాళ్ళు? ఎవరు మమ్మల్ని కాపాడేవాళ్ళు? ఎవరు లేరే? ఎక్కడున్నాడు దేవుడు అంటే వాళ్ళు అనినప్పుడు దావీదు చాలా బాధపడి ఏమంటున్నాడంటే, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపు చేయము అంటున్నాడు అనమాట. ఈ బ్రతుకుల్లో నుంచి మనం విడిపించి ప్రభువా మీ సన్నిధి కాంతిని మరి ఉదయింపజేసి ప్రకాశింపు చేసి ప్రజల్ని ముందుకు నడిపించండి, ఈ శ్రమల నుంచి ముందుకు నడిపించండి, అప్పుడు మేము స్తుతిస్తారు ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు అనమాట. అవును, దేవుని సన్నిధి కాంతి ఉదయింపజేస్తే సంతోషంగా ఉంటాం కదా మనము, అప్పుడు దేవుని స్తుతిస్తాం అనమాట. వాళ్ళు శ్రమల్లో ఉండి సనుక్కుంటున్నారు, మాకు మేలు చేయవాడు ఎవరు లేరు అని పలికే వాళ్ళు అనేక మంది ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజల్లో. కాబట్టి ఈరోజు దేవుడు మన కుటుంబాల్లో ఆయన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నువ్వున్నటువంటి పరిస్థితుల నుంచి బయటికి నడిపించబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీకు సమాధానం కలుగజేయబోతున్నాడు. సమాధానం లేని వారు సనుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉన్నారు. చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు మరి కుటుంబంలో సనుగుళ్ళు, గొనుగుళ్ళు, మరి ఏడుపులు ఇవన్నీ కూడా మనకి కష్టానుసారంగా ఉన్నప్పుడు దేవుడు ఎవరున్నాళ్ళే మాకు ఎందుకు ఈ పరిస్థితి దేవుడు అంటూ మనము పలుకుతూ ఉంటాం అనమాట. కాబట్టి దేవుడు ఈరోజు చూడండి దావీదు ప్రార్థన ఆలకించి, ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయింపజేయబోతున్నాడు. మన కుటుంబాల్లో సమాధానం కలిగజేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమంది ఉద్యోగం లేకుండా మరి సనుక్కుంటూ ఉంటున్నా, దేవుడు నాకు ఉద్యోగం లేదే, ఎంత చదివినా కూడా ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నాను అనుకుంటున్నావు కదా. ఈరోజు ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవును అనుగ్రహించబోతున్నాడు. ఉద్యోగం లేదా, మంచి ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వ్యాపారం కాలేదా, మంచి వ్యాపారం నీ వ్యాపారంలో జరగబోతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వివాహం కాలేదా, దేవుడు వివాహం చూడండి ఆ చీకటి బ్రతుకును తొలగించి వివాహం కలుగు చేయబోతున్నాడు. రోగును స్వస్థపరచబోతున్నాడు దేవుడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీడియో చూస్తే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
చేర్చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దేవుడు దీవించిన గాక. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం ప్రభా, నీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేసి మాకు సమాధానం కలుగజేస్తాను వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ప్రభా నాయన తండ్రి. మీ నామానికి మహిమ కలిగిన గాకి వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. సన్నిధి కాంతిని ఉదయింపజేసి సమాధాన కుటుంబాల సమాధానాన్ని గురించమని తండ్రి. ఏ కుటుంబం ఇరుకు ఇబ్బందులు, సమస్యలు, అప్పుల్లో, ఆయా ఫైనాన్స్ ప్రాబ్లం, రోగంలో ఉందని ఆయన ప్రభు ఆ కుటుంబాలను ఆయన మీరు కనికరించి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేయండి. ఆ కుటుంబాల్లో ఆయా చీకటి బ్రతుకుల నుంచి బయటికి నడిపించండి. మీ సన్నిధి కాంతిని నడిపించమని ప్రార్థిస్తున్నాం స్వామి. కృప చూపించమని. ఎవరికైనా రోగంలో ఉండే వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి. ఎవరికి వివాహ సంబంధం కాలేదో వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు ఏస్తున్నాములు కలుగును గాక. ఎవరికి ఉద్యోగం లేవో వాళ్ళకు ఏస్తున్నాములు మంచి ఉద్యోగ అవకాశాలు కలుగును గాక. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే అద్భుతం జరుగును గాక తండ్రి. కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొంది నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.